హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ మైండ్స్ అండ్ పాత్స్. నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం, ఈ మధ్యకాలంలో నేను ఒక 20-25 స్టూడెంట్స్ని కలవడం జరిగింది. వీళ్ళలో కొంతమంది కౌన్సిలింగ్ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కాలేజ్ అడ్మిషన్స్ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే వీళ్ళందరిలో కామన్గా నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే, వీళ్ళు నీట్ రాకపోవడం వలనో లేకపోతే జేఈ మెయిన్స్ క్వాలిఫై కాకపోవడం వలనో ఒక రెగ్యులర్ డిగ్రీస్ లైక్ BA, BCom, BSc చదివిన తర్వాత క్యాట్ ద్వారా IIMsలో MBA చేయాలని డిసైడ్ అయిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇలాంటి కెరియర్ రిలేటెడ్ డెసిషన్స్ తీసుకునే ముందు ఖచ్చితంగా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవాలి. ఎందుకంటే BA, BSc, BCom లాంటి రెగ్యులర్ డిగ్రీస్ చదివి ఎంతమంది IIMsలో MBA చేశారు అనే డేటా తీసుకోవాలి, లేదా కొంత రీసెర్చ్ చేయాలి. మీరు BA, BSc, BCom చదివి IIMలో MBA చేయాలని డిసైడ్ చేసుకోవడం తప్పని నేను అనడం లేదు. దానికంటే ముందు కొంత రీసెర్చ్ చేసి ఎలాంటి వాళ్ళు IIMsలో MBA చేస్తున్నారు అనే విషయం మీద ఎందుకంటే రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి IIMsలో MBA చేసిన వాళ్ళు చాలా తక్కువ. ఒక రకంగా చెప్పాలంటే లేరనే చెప్పాలి. అలా అని ఇది 100% ఇంపాసిబుల్ అని నేను అనడం లేదు. అఫ్ కోర్స్ అది వేరే టాపిక్ అనుకోండి. ఈ పర్టికులర్ వీడియో రిలేటెడ్ టాపిక్ గురించి మాట్లాడాలంటే, ఎవరైతే ఈ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతున్నారో లేదా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు డైరెక్ట్గా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే IIMsలో MBA చేయొచ్చు. కానీ ఇది చాలామందికి తెలియక వేరే ఆప్షన్స్ ద్వారా IIMsలో MBA చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా కష్టమైన పని. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఇంకా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఇమీడియట్లీ. యాక్చువల్లీ లాస్ట్ టైం నేను నల్సర్ MBA వీడియో చేసినప్పుడే చెప్పాను దాని వెంటనే ఈ వీడియో చేస్తానని. కానీ అదర్ ప్రయారిటీస్ వలన ఈ వీడియో డిలే అయ్యింది. మై అపాలజీస్ ఫర్ దాట్. ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి డైరెక్ట్గా IIMsలో MBA చేసే అవకాశం ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి కల్పించాలనే ఉద్దేశంతో IIM ఇండోర్ వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు. కానీ ఇప్పటికీ ఈ ప్రోగ్రామ్ గురించి చాలామంది స్టూడెంట్స్కి తెలియదు. అందుకే పర్టికులర్గా నేను అలాంటి వాళ్ళని అడ్రస్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. ఆ ప్రోగ్రామ్ పేరే IPM, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్. ఇది 5 years ఇంటిగ్రేటెడ్ MBA ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ IPM ప్రోగ్రామ్ డీటెయిల్స్ చూద్దాం. ఎలిజిబిలిటీ: ఎవరైతే 10+2 అంటే 10th తర్వాత ఇంటర్మీడియట్ పూర్తి చేసి 20 years లోపు ఉంటారో వీళ్ళందరూ ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ 2024లో పూర్తి చేసిన వాళ్ళతో పాటు 2022, 2023లో కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాకపోతే వీళ్ళందరూ IIM ఇండోర్ వాళ్ళు కండక్ట్ చేసే IPMAT అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. సెలెక్షన్ ప్రొసీజర్: ఎవరైతే ఈ IPMAT ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో ఈ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా రిటన్ ఎబిలిటీ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ ప్రాసెస్. పర్సనల్ ఇంటర్వ్యూలో ఏం గమనిస్తారంటే స్టూడెంట్ యొక్క కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, జనరల్ అవేర్నెస్, పర్సుయేషన్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. ఇంపార్టెంట్ డేట్స్: ఈ IPMATకి సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి మంత్లో వస్తుంది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మార్చిలో మొదలవుతుంది. అడ్మిట్ కార్డ్స్ జూన్లో వస్తాయి. ఎగ్జామినేషన్ కూడా జూన్లోనే కండక్ట్ చేస్తారు. హౌఎవర్ పర్సనల్ ఇంటర్వ్యూ మాత్రం జూలైలో కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్స్కి సంబంధించిన అన్ని వెబ్సైట్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ప్లీజ్ చెక్ దెమ్ వన్స్ యాజ్ నీడెడ్. లెట్ us see ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్. Quantitative ability, short answer questions 15, time 40 minutes. Quantitative ability, multiple choice questions 30, time 40 minutes. Verbal ability 45, time 40 minutes. So total questions 180, total marks 360, total time 120 minutes. Syllabus, quantitative ability and verbal ability. ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నదే కాకుండా మీరు టైమ్లీ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం వెబ్సైట్ చెక్ చేసుకోవడం మంచిది. ఈ IPMAT అనే ఎగ్జామ్ ఇండియాలో టోటల్గా 36 సెంటర్స్లో జరుగుతుంది. ఏపీ, తెలంగాణలో హైదరాబాద్, వైజాగ్లో జరుగుతుంది. హౌఎవర్ IIM ఇండోర్ వాళ్ళు అకార్డింగ్ టు ది సిచ్యువేషన్ లాస్ట్ మినిట్లో కొన్ని చేంజెస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి
దీనికి అప్లై చేసుకున్న వాళ్ళందరూ టైం టు టైం అప్డేట్స్ ఫాలో అవ్వడం మంచిది. ఈ ఐపీమ్యాట్ క్వాలిఫై అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కేవలం ఐఐఎం ఇండోరే కాకుండా ఇంకో 9 టాప్ ప్రెస్టీజియస్ కాలేజెస్ కూడా ఈ స్కోర్స్ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఐఐఎం ఇండోర్, ఐఐఎం రాంచీ, ఐఐఎఫ్టి కాకినాడ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడింగ్, నిర్మా యూనివర్సిటీ అహ్మదాబాద్, నల్సర్ యూనివర్సిటీ హైదరాబాద్, తాప్మీ మణిపాల్, తాప్మీ బెంగళూరు, ఐఎఫ్ఎంఆర్ చెన్నై, నిక్మార్ పూనా, అలియన్స్ యూనివర్సిటీ బెంగళూరు. సో ప్లేస్మెంట్ డీటెయిల్స్ చూద్దాం. ఇవన్నీ ఖచ్చితంగా ప్రెస్టీజియస్ కాలేజెస్ కాబట్టి మంచి కంపెనీస్ ఖచ్చితంగా ఇక్కడ రిక్రూట్మెంట్కి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ మీద ఐఐఎం ఇండోర్కి సంబంధించిన ప్లేస్మెంట్ డీటెయిల్స్ పోస్ట్ చేశాను. యావరేజ్ సిటీసీ 30 lakhs పర్ యానం, అలానే హయ్యెస్ట్ సిటీసీ 1.14 crores పర్ యానం ఉంది. ఓవరాల్గా ఇక్కడ అన్ని మంచి కాలేజీలు కాబట్టి మంచి కంపెనీలు ఖచ్చితంగా ఇక్కడ రిక్రూట్మెంట్కి వస్తాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? గెట్ రెడీ టు గ్రాబ్ ది ఆపర్చునిటీ. సో ఫైనల్లీ స్టూడెంట్స్, ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఐఐఎం లాంటి ఒక ఇన్స్టిట్యూషన్లో ఎంబీఏ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ ఈ ప్రోగ్రామ్ డెఫినెట్గా ఒక గుడ్ ఆప్షన్. కాకపోతే సిలబస్ చూసిన తర్వాత మీరు ఎంత హార్డ్ వర్క్ చేయాలి, ఎంత ఎఫెక్టివ్గా ప్లాన్ చేసుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా క్యాజువల్ యాటిట్యూడ్తో ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే దట్ ఈజ్ డెఫినెట్లీ ఇంపాసిబుల్. సో ఈ వీడియోతో మీకు చాలామందికి క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీలా చాలామంది బెనిఫిట్ అవ్వాలంటే డెఫినెట్గా ఈ వీడియోని సాధ్యమైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. దాంతోపాటు నా యూట్యూబ్ ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ వివి సైనింగ్ ఆఫ్.